ఓకే. ఇక్కడ చూడండి మనకు కామెంట్ ఏంటంటే ఇక్కడ మా ఫ్రెండ్‌కి ఓవరాల్ జీపీఏ 8.24 వచ్చిందని ఇక్కడ కామెంట్ చేశారు. ఎంత 8.24 వాళ్ళ ఫ్రెండ్‌కొచ్చింది. ఆమెకు ఓన్లీ ఫస్ట్ డివిజన్ వచ్చింది. నాకు ఫస్ట్ డివిజన్ విత్ డిస్టింక్షన్ వచ్చింది. ఎలా అన్నా నాకు 7.91 వచ్చిందని ఈ స్టూడెంట్ అడుగుతున్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్‌కేమో 8.24 వస్తే వాళ్ళ ఫ్రెండ్‌కి ఫస్ట్ డివిజన్ ఓన్లీ ఫస్ట్ డివిజన్ వచ్చింది. ఇతనికి 7.91 వచ్చిన ఫస్ట్ డివిజన్ వచ్చింది, మళ్ళీ విత్ డిస్టింక్షన్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ డివిజన్ అండ్ డిస్టింక్షన్ అంటే డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. మనకు ఇంకో కామెంట్ కూడా ఏం అడిగారంటే, అన్నయ్య ఫస్ట్ డివిజన్ విత్ డిస్టింక్షన్ అంటే ఏంటి అని అడిగారు. ఇక్కడ చెప్తాను, ఫస్ట్ డివిజన్ ఎవరికి వస్తుంది అండ్ ఫస్ట్ డివిజన్ విత్ డిస్టింక్షన్ అనేది ఎవరికి వస్తుందని ఇక్కడ చెప్తాను. ఇక్కడ మనకు చాలామందికి ఇక్కడ రిజల్ట్స్లో ఓవరాల్ రిజల్ట్స్లో మనకేమని వస్తుందంటే ఫస్ట్ డివిజన్ వస్తుంది. ఫస్ట్ డివిజన్ మీరు కావాలని చెక్ చేసుకోండి. ఫస్ట్ డివిజన్ ఎవరికి వస్తుందంటే, మీరు రిజల్ట్స్లో 60% కంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసినట్లయితే, ఓకే, 60% కంటే ఓవరాల్ రిజల్ట్ నేను చెప్పేది, ఓవరాల్ రిజల్ట్స్లో 60% కంటే ఎక్కువ వస్తే మీకు ఫస్ట్ డివిజన్ వస్తుంది. ఓకే, మరి ఫస్ట్ డివిజన్ విత్ డిస్టింక్షన్ అనేది ఎలా వస్తుందంటే, ఇక్కడ ఫస్ట్ డివిజన్ విత్ డిస్టింక్షన్ అనేది ఏంటంటే, ఈ ఫస్ట్ డివిజన్ ఏంటి 60% కన్నా ఎక్కువ వస్తే ఫస్ట్ డివిజన్ వస్తుంది. ఈ విత్ డిస్టింక్షన్ దాని అర్థం ఏంటంటే, 2 పాయింట్స్ చెప్తాను ఇక్కడ. విత్ డిస్టింక్షన్ రావాలంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, 2 పాయింట్స్ ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు 70% కన్నా ఎక్కువ రావాలి. ఓకేనా, 70% కన్నా ఎక్కువ రావాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ దాకా, ఓకే, ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ దాకా ఎటువంటి బ్యాక్లాగ్ లేకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలి అన్నీ. ఓకేనా, ఫస్ట్ ఇయర్ నుండి థర్డ్ ఇయర్ దాకా అన్నీ ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు క్లియర్ చేశారు. రెగ్యులర్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడే అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో ఈ 2 టాలీ అయితే మీకు విత్ డిస్టింక్షన్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఫస్ట్ డివిజన్ విత్ డిస్టింక్షన్ అనేది 70% ఎక్కువ ఉండాలి మార్క్స్. ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ దాకా ఒకటేసారి క్లియర్ చేయాలి అన్నీ, మళ్ళీ బ్యాక్లాగ్స్ ఉండకూడదు. రెగ్యులర్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు క్లియర్ చేసిన వాళ్ళకి విత్ డిస్టింక్షన్ వస్తుంది. ఓకే, డౌట్ క్లియర్ అయింది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.